హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు స్మాల్ కేప్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. స్మాల్ కేప్స్ అనేది ఒక యాప్ అనమాట. దీని ద్వారా మన బ్రోకరేజ్తో కనెక్ట్ అయ్యి మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలాగ చేస్తున్నాము దీంట్లో కూడా ఆ విధంగా చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం స్మాల్ కేప్స్ గురించి పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. అలాగే స్మాల్ కేప్స్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, అలాగే హౌ టు ఇన్వెస్ట్ ఇన్ సిప్ మోడ్ అంటే మన స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం ఎవ్రీ మంత్ సిప్ మోడ్లో ఒక్కొక్క స్టాక్ కానీ టూ స్టాక్స్ కానీ ఎలా కొనుక్కోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే స్మాల్ కేస్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయా అని మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్మాల్ కేస్ గురించి చూద్దామన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మాల్ కేస్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి ప్లే స్టోర్లో యాప్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఐఫోన్ వాడినా ఐఫోన్లో కూడా యాప్ రూపంలో ఉంటుంది స్మాల్ కేస్. అలాగే మనం పీసీలో కనుక చూస్తే కనుక స్మాల్ కేస్ అని మనం కొడితే కనుక మనకి వెబ్సైట్లో రూపంలో కూడా ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు స్మాల్ కేస్ అనేది ఫోన్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ యాప్ అనేది ఉంటుంది. ఈ యాప్ను మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనం ప్లే స్టోర్లోకి వచ్చి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ప్లే స్టోర్లోకి వచ్చేసి స్మాల్ కేస్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు స్మాల్ కేస్ అనేది ఈ యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఏదైతే బ్రోకర్ ఉన్నారో ఆ బ్రోకర్ నుంచి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు జీరోదాలోకి వచ్చేసి కింద యాప్స్ ఉన్నాయి కదా, ఆ యాప్స్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా యాప్స్ అనేవి ఇక్కడ కనబడతాయి అనమాట జీరోదా కైట్ జీరోదాలో. సో దీంట్లోకి వచ్చి కిందకు వస్తే స్క్రోల్ చేసి స్మాల్ కేస్ అని కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేసినా మీరు సేమ్ ఆ యాప్లోకి వెళ్తారు. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ప్లే స్టోర్లోకి వెళ్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్లోకి వస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మీకు ఏ బ్రోకర్ అయితే ఉన్నారో అంటే యాంజల్ బ్రోకింగ్ కానీ జీరోదా కానీ అప్స్టాక్స్ కానీ దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ విత్ బ్రోకర్ అంటే అది వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ జీరోదా అనేది యూజ్ చేస్తున్నాను. సో లాగిన్ అని చెప్తే నేను క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన జీరోదా, ఇక్కడ నేను చూపిస్తుంది జీరోదా కాబట్టి జీరోదా యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు అదేంటి మన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వకూడదు కదా అని అనొచ్చు, బట్ ఇది సేఫ్ ఫ్రెండ్స్. ఇది రెగ్యులేటెడ్ బై సెబీ అనమాట. సో మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ జీరోదాది ఇచ్చి రిజిస్టర్ అయితే సరిపోతుంది, లాగిన్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హోమ్ బటన్ ఉంది, అలాగే డిస్కవర్ బటన్ ఉంది, అలాగే ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది, అలాగే వాచ్ లిస్ట్ బటన్ ఉంది కింద, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్లో మనకి ఇన్వెస్ట్ చేసినవన్నీ ఎంత వచ్చాయి అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత ఈ యాప్లోకి మీరు లాగిన్ అయ్యి జీరోదా ద్వారా లేదా అప్స్టాక్స్ కానీ మీ బ్రోకర్ ద్వారా లాగిన్ అయ్యి స్మాల్ కేస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్స్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఫండ్స్ వాళ్ళే ఇస్తారనమాట. మనకి ఇది కొన్ని ఈటీఎఫ్స్లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈక్విటీ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్లో మనం కావాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి, దీంట్లో అసలు దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఈక్విటీ అండ్ గోల్డ్లో, ఈక్విటీలో వచ్చేసరికి 70% ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే గోల్డ్లో వచ్చేసరికి ఈ స్కీమ్లో 30% ఇన్వెస్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఉంటాయి ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే మనం ఈటీఎఫ్ అండ్ వెయిట్స్ చూస్తే అసలు వీళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం పెట్టిన అమౌంట్ అనేది దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఫండ్లో వచ్చేసరికి నిపాన్ ఇండియా గోల్డ్ బీఫ్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే నిపాన్ ఇండియా నిఫ్టీ 50 ఈటీఎఫ్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. 30% వచ్చేసరికి గోల్డ్కి ఇచ్చారు, ఈక్విటీకి వచ్చేసరికి 70% ఇచ్చారు మీరు అప్లై చేసిన అమౌంట్ అనేది. అలాగే ఫ్రెండ్స్, మీరు కిందకి స్క్రోల్ చేసి వచ్చినట్టయితే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అలాగే మంత్లీ సిప్. మీరు కావాలంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదా మంత్లీ సిప్ రూపంలో కట్టుకోవచ్చు అనమాట. అలాగే మనం ఈ ఫండ్ ప్రీవియస్గా మనకి ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చిందని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, చార్ట్లో చూసుకోవచ్చు. సో 6 మంత్స్కి ఎంత ఇచ్చింది, 1 ఇయర్కి ఎంత ఇచ్చింది, 2 ఇయర్స్కి ఎంత ఇచ్చింది అని మనం చూసుకోవచ్చు అనమాట. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ అనేది మీకు వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే నేను ఇంకో ఫండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు కింద చూసుకోవచ్చు టాప్ 100 స్టాక్స్ ఉంది కదా, దాంట్లో కూడా మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ రూపంలో మనకి ఇస్తారన్నమాట. మనకి దేని కావాలంటే దాంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ 100 స్టాక్స్ అంటే నిఫ్టీ 50లో టాప్ 50 స్టాక్స్, అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50లో నెక్స్ట్ 50 స్టాక్స్, ఈ రెండింటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ఈటీఎఫ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈటీఎఫ్స్ అనేవి నిఫ్టీ 50 అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్స్ని వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అలాగే మీరు కింద వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అలాగే చేసుకోవచ్చు. అలాగే మంత్లీ సిప్ కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట. అలాగే మినిమం అమౌంట్ వచ్చేసరికి మనం పర్ మంత్కి 479 ఉంటుంది. అలాగే మనం బై స్మాల్ కేస్ మీద క్లిక్ చేస్తే అది మన జీరోదాతో కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మంత్లీ సిప్ అనేది మనం చూడొచ్చు. మీరు కావాలంటే మంత్లీ సిప్ చేసుకోవచ్చు లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు.
మీరు కావాలంటే ఈ అమౌంట్ని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ మంత్కి మినిమం అనేది 475 కట్టాలి. మీరు కావాలంటే ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 50,000 కూడా దీంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలా పెట్టుకున్న తర్వాత మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మంత్లీ సిప్ కావాలంటే మంత్లీ సిప్ వేసుకోవచ్చు దీంట్లో. సో అలా చేసిన తర్వాత కన్ఫర్మ్ అమౌంట్ అని కొడితే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా మార్కెట్ అవర్స్లో అయితే వెంటనే అయిపోతుంది. లేదు వీకెండ్స్లో అంటే సాటర్డే సండేస్ మార్కెట్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రం మీకు మండే అనేది అది ఓపెన్ అవుతుంది యాప్లో మాత్రం. అలాగే మీరు వెబ్సైట్లోకి వెళ్తే వెంటనే అయిపోతుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ నుంచి చేస్తే మీ పీసీ నుంచి చేస్తే కనుక వెంటనే అవుతుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే వెదర్ స్టాక్స్లో చేస్తారు, అంటే సీజనల్ స్టాక్స్ ఉంటాయి కదా దాంట్లో చేస్తారు. అలాగే స్మాల్ బీటా, అలాగే డివిడెండ్స్ బాగా ఇచ్చే స్టాక్స్లో కూడా వీళ్ళు ఒక స్కీమ్ అంటే ఆ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ అన్ని లిస్ట్ తయారు చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు కావాలంటే. ఇలా ఆటోమేటిక్గా జనరేట్ అయిన కంపెనీస్ ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఆ లిస్ట్ అనేది ఇచ్చే కంపెనీస్లో కూడా కంపెనీస్ అనేవి మార్చుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి దీంట్లో, మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా లోడ్ మోర్ అని కొడితే ఇంకా చాలా ఫండ్స్ అనేవి కింద వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కొక్క ఫండ్ ఓపెన్ చేసి ఆ రిటర్న్స్ ఎలా ఇచ్చాయో చూసుకొని అప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒకవేళ ఇలా కాదు, అలాగే మనం కనుక మన ఓన్ అంటే మనకి నచ్చిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాము సిప్ మోడ్లో అంటే మీరు ఇక్కడ క్రియేట్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కనుక ఓపెన్ చేస్తే క్రియేట్ న్యూ అని పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్రియేట్ న్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన స్టాక్స్ అని మీకు కావాల్సిన స్టాక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 2 స్టాక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ స్టాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైనా స్టాక్స్ కావాలంటే ఆ స్టాక్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత కింద ప్లస్ బటన్ నొక్కితే ఆ స్టాక్ అనేది మనకి యాడ్ అవుతుంది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. స్టాక్ కూడా యాడ్ చేస్తాను. సో రిలయన్స్ అని క్లిక్ చేస్తే టైప్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ స్టాక్ కూడా యాడ్ అయింది. ఇంకో స్టాక్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. HUL హిందుస్థాన్ యూనిలివర్ యాడ్ చేద్దాం. అలా ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే అది కూడా యాడ్ అవుతుంది. అలా మీకు నెంబర్ ఆఫ్ స్టాక్స్ మినిమం 2 స్టాక్స్ అనేది చేయొచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి 50 స్టాక్స్ దాకా ఒక దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకో స్టాక్ యాడ్ చేద్దాం HDFC బ్యాంక్. సో ఈ టోటల్గా మనం రిలయన్స్, HDFC బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ అలాగే ఫైనాన్స్ అనేవి యాడ్ చేసాం అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పక్కన వచ్చేసరికి క్వాంటిటీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్వాంటిటీ అనేది యావరేజ్ చేశారన్నమాట 25. బట్ మనకి ఇష్టం వచ్చిన స్టాక్స్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన క్వాంటిటీ ఎలా యాడ్ చేసుకోవాలంటే పైన వెయిటేజెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ అనేవి 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తే ఫస్ట్ ఈక్వి వెయిటెడ్లో ఉంటుంది. ఈక్వి వెయిటెడ్లో తీసేసి మీరు కస్టమ్ వెయిటెడ్లోకి క్లిక్ చేస్తే మీకు కస్టమ్ వెయిటెడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు పక్కన షేర్స్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే మీకు ఇష్టం వచ్చిన షేర్స్ అంటే ఒక కంపెనీలో ఒక స్టాక్లో మీరు ఒక కంపెనీలో మీరు ఒక 2 షేర్స్ కొనుక్కోవచ్చు, ఒక కంపెనీలో 5 షేర్స్ కొనుక్కోవచ్చు. అలా మీ ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు అనమాట. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మీకు ఎన్ని షేర్స్ కావాలంటే అన్ని షేర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి అన్ని నేను 1 షేర్ అని పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను అన్ని 1 షేర్ అని పెట్టాను. సో ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈక్వి వెయిటెడ్లో కాకుండా కస్టమ్ వెయిటెడ్లో పెట్టి షేర్స్ మీద క్లిక్ చేస్తే ఇలా పెట్టుకోవచ్చు. అలాగే మినిమం ఈ 4 షేర్స్ తీసుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 7,003 రూపీస్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలాగే పాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్గా మార్కెట్ పడడం వల్ల 10% అనేది డౌన్లో ట్రేడ్ అవుతుంది ఈ 4 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే లాస్ట్ 1 ఇయర్గా. అలాగే నిఫ్టీ 14% డౌన్ అయితే ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కేవలం 10% మాత్రమే అప్రాక్సిమేట్లీ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 3 సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. చార్ట్స్ రూపంలో ఏ విధంగా వెళ్తుంది, ఈ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయని మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ 4 స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇంకా స్టాక్స్ యాడ్ చేద్దామంటే కింద యాడ్ స్టాక్స్ మీద క్లిక్ చేసి మీకు ఏదైనా స్టాక్ కావాలంటే ఆ స్టాక్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెప్పాను కదా మినిమం అనేది 2 స్టాక్స్ యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక స్మాల్ కేస్కి వచ్చేసరికి మినిమం 2 స్టాక్స్, మ్యాక్సిమం వచ్చేసరికి ఒక 50 స్టాక్స్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక స్మాల్ కేస్కి మీకు కావాలంటే ఇంకో స్మాల్ కేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆ స్టాక్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన సేవ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక నేమ్ పెట్టుకోండి. ఈ స్మాల్ కేస్ అని అడుగుతుంది. మీ ఇష్టం వచ్చిన నేమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మార్కెట్ క్రాష్ 2020 అని పెడుతున్నాను. మీకు ఏదైనా ఆ నేమ్ కావాలంటే ఆ నేమ్ పెట్టుకోవచ్చు. అలాగే కింద ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్లు కూడా ఏదో ఒక నేమ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ క్రాష్ 2020 అని పెడుతున్నాను. ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, దానికి ఏం లేదు. అలాగే మీరు కావాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బై స్మాల్ కేస్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే సేవ్ స్మాల్ కేస్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ సేవ్ స్మాల్ కేస్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఈ స్మాల్ కేస్ అనేది మనకి డ్రాఫ్ట్స్లో ఉంటుంది. ఆ డ్రాఫ్ట్స్లో మనకి ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ క్రియేట్లోకి వస్తే
క్రియేట్లోకి వస్తే మనకి ఆ స్మాల్ కేస్ అనేది డ్రాఫ్ట్లో ఉన్నది మనకు కనబడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది మళ్ళీ కనబడుతుంది, ఓపెన్ అయింది చూడండి. సో ఈ విధంగా మనం ఒక్కసారి సేవ్ చేసుకుంది మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ నవ్వు అనుకుంటే మీకు మన ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏ అయితే బ్రోకర్తో కనెక్ట్ అయ్యామో ఆ బ్రోకర్తో మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ మనం 5000 అనేది సిప్ మోడ్లో కట్టుకోవచ్చు, లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నేను వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, సిప్ మోడ్లో పెట్టాను. అలా మనకి స్టాక్స్ అన్ని ఎన్ని తీసుకున్నాం, అంత క్వాంటిటీ తీసుకున్నాం అని మొత్తం కనబడుతుంది. కింద ఎంత అమౌంట్ అనేది మనం పే చేయాలి, 7450 రూపీస్ అనేది పే చేయాలి. సో ఇప్పుడు మనం స్టార్ట్స్ మంత్లీ సిప్ అని క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ జస్ట్ ఈ వీడియో కోసం చేస్తున్నాను, అందువల్లే నేను క్లిక్ చేయలేదు. సో ఈ విధంగా మనం స్మాల్ కేస్లో మనకి ఇష్టం వచ్చిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్మాల్ కేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి చార్జెస్ ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ అని వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్మాల్ కేస్ ఉన్నాయి కదా, అవి అనేవి మనం బై చేసినా సరే అలాగే ఎగ్జిట్ అయినప్పుడు కూడా అవి ఏ చార్జెస్ ఉండవు ఫ్రెండ్స్. బట్ మీరు సిప్ మోడ్లో వేసినప్పుడు ఎవ్రీ మంత్ సిప్ వేస్తారు కదా, అప్పుడు మాత్రం 50 రూపీస్ అనేది కట్ చేస్తారన్నమాట. ప్లస్ జిఎస్టీ వచ్చేసరికి 9 రూపీస్ అనేది కట్ చేస్తారు. టోటల్గా 59 రూపీస్ అనేది పర్ మంత్కి సిప్ మోడ్లో వేస్తే కట్ చేస్తారు. లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ రూపీస్ కట్ అవ్వవు ఫ్రెండ్స్. సేమ్ స్మాల్ బీటా యాప్స్ స్మాల్ కేస్ ప్రొవైడ్ చేసిన అవి కూడా సేమ్ అనమాట. బట్ అదర్ మనం ఇందాక క్రియేట్ చేసాం కదా, వాటికి మాత్రం 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది, అంటే టోటల్గా 118 రూపీస్ అనేది ఛార్జెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. చెప్పాను కదా, ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ కానీ స్మాల్ కేసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినకి ఏ చార్జెస్ ఉండవు ఫ్రెండ్స్. మనం బై చేసినా సరే సెల్ చేసినా సరే. బట్ 59 రూపీస్ అంటే 50 రూపీస్ ప్లస్ 9 రూపీస్ జిఎస్టీ అనేది మాత్రం మనము ఎవ్రీ మంత్ సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, అప్పుడు మనకు చార్జెస్ అనేవి పడతాయి. అలా కాకుండా మనం సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఎప్పుడైనా సరే మార్కెట్ పడినప్పుడు రీఇన్వెస్ట్ చేద్దామని ఇంకొంత అమౌంట్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నా ఇన్వెస్ట్ మోర్ మీద క్లిక్ చేస్తాం కదా, అప్పుడు కూడా కొంత 59 రూపీస్ అనేది కట్ అవుతుంది అనమాట. అలాగే మనం ఏదైనా ఒక స్టాక్ని తీసేసి కొత్త స్టాక్ యాడ్ చేద్దాము వాళ్ళు ఇచ్చిన స్మాల్ కేసులో కూడా అన్నప్పుడు కూడా మనకి 59 రూపీస్ అనేది చార్జెస్ కింద కట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ స్మాల్ కేసెస్లో కానీ స్మాల్ బీటాలో కానీ చార్జెస్ అనేవి కట్ అవుతాయి. అలాగే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక 5 స్టాక్స్ తీసుకొని ఆ 5 స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటిలో చేసాం కదా, సో అలాంటి వాటికి ఎలా కట్ అవుతాయో చూడండి. అలాంటి వాటికి అప్పుడు మనం బై చేసినప్పుడు ఒక 100 రూపీస్ ప్లస్ 18 రూపీస్ టోటల్గా 118 రూపీస్ అనేది మనకి కట్ అవుతాయి ఫ్రెండ్స్ మనం బై చేసినప్పుడు. అలాగే మనం ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ అంటే సిప్ మోడ్లో నెక్స్ట్ మంత్ నుంచి చేస్తున్నాం కదా, అప్పటి నుంచి ఏవి కట్ అవ్వు అనమాట. సో అలాగే మనం యాడ్ మోర్ కట్టినా సరే మనకి ఇంకా ఏమి కట్ అవ్వు. కేవలం ఇలా మనం క్రియేట్ చేసిన స్మాల్ కేసులో ఫస్ట్ మాత్రమే 100 రూపీస్ కట్ అవుతాయి. ప్లస్ జిఎస్టీ వచ్చేసరికి 18 రూపీస్ అనేది మనకు కట్ అవుతాయి అనమాట. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్మాల్ కేస్ టైప్, ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ లెస్ దాన్ 4000 కంటే తక్కువ అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేసిన ఏ స్మాల్ కేసులో ఇన్వెస్ట్ చేసినా సరే మనకి మనం ఎంత అమౌంట్ అయితే పెడతామో దాంట్లో 2.5% అనేది చార్జెస్ కింద కట్ అవుతాయి ఫ్రెండ్స్. ప్లస్ జిఎస్టీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో మనం ఏదైనా ఒక స్మాల్ కేసు 4000 బిలోలో కనుక ఏదైనా స్మాల్ కేసు చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే మనం క్రియేట్ చేసిన స్మాల్ కేసులో 4000 రూపీస్ కంటే తక్కువ ఉంటే మనకి 2.5% అనేది మనకి కట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఎంత అమౌంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ పెడితే 2.5 రూపీస్ అనేది కట్ అవుతుంది. ప్లస్ జిఎస్టీ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. ఏదైనా స్మాల్ కేసు నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ సేమ్ స్మాల్ కేసులో మళ్ళీ బై చేద్దాము అన్నప్పుడు అది ఫ్రెష్ కింద, అంటే మళ్ళీ ఫ్రెష్ స్మాల్ కేసు కింద పర్చేస్ చేసినట్టు ఫ్రెండ్స్. మళ్ళీ అప్పుడు మాత్రం చార్జెస్ అనేవి సేమ్ 100 రూపీస్ మన ఓన్ స్మాల్ కేస్ క్రియేట్ చేస్తే 180 రూపీస్ ఖర్చు అవుతాయి. లేదు నార్మల్గా వాళ్ళు ఇచ్చిన స్మాల్ కేసెస్ కనుక ఓపెన్ చేస్తే మనకి ఫ్రీ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఇన్వెస్ట్ మోర్ కానీ లేకపోతే సిప్ మోడ్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఎవ్రీ మంత్ కూడా 59 రూపీస్ అనేది వాళ్ళు ఇచ్చిన స్మాల్ కేసెస్లో కట్ అవుతుంది. మనం పెట్టిన స్మాల్ కేసెస్ మనం క్రియేట్ చేసిన స్మాల్ కేసెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ బై చేసినప్పుడు 100 రూపీస్ ప్లస్ 80 రూపీస్ జిఎస్టీ కట్ అవుతుంది. ఇంకే చార్జెస్ ఉండవు ఫ్రెండ్స్. మనం కొంత అమౌంట్ అనేది మళ్ళీ మార్కెట్ పడినప్పుడు యాడ్ చేసుకుందాం ఉన్నా సరే కొన్ని స్టాక్స్లో మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఈ విధంగా మనం స్మాల్ కేసెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద సేఫ్ మెథడ్ అనమాట. ఎందుకంటే ఈ స్మాల్ కేసెస్ అనేవి సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా మనం ఇన్వెస్ట్ చేసిన స్మాల్ కేసులో ఉండే స్టాక్స్ అన్నీ కూడా మన
మన డిమాట్ అకౌంట్లో కనబడతాయి ఫ్రెండ్స్. మీరు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసిన చెప్పాను కదా గోల్డ్ ఈటీఎఫ్ అలాగే ఈక్విటీ ఈటీఎఫ్స్ చూసాం కదా నిపాన్ ఇండియా వాటిలో ఇన్వెస్ట్ చేసినా సరే అవి కూడా మీకు మీ డిమాట్ అకౌంట్లో క్లియర్గా కనబడతాయి ఫ్రెండ్స్. సో అవి ఎక్కడికి వెళ్ళవు అనమాట. స్మాల్ కేస్ తీసేసినా సరే మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ఎందుకంటే మనకి సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా ఆ షేర్స్ అనేవి మన డిమాట్ అకౌంట్లోనే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ స్మాల్ కేస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.